ఇవాళ నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష, మీరు ఎగ్గొట్టిన రైతు బంధు మేమే చెల్లిస్తుమి, మీరు ఎగ్గొట్టిన రైతు రుణమాఫీ మేమే చేస్తుమి, మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నారని మీరు చెబితే కూడా మేము ఆ వరిని ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుమి, ఉచిత కరెంటును కొనసాగించి 24 గంటలు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తుమి. ఇవాళ రైతు బీమా పథకాన్ని మేమే చేస్తాం. ఎన్నికల హామీలను ఎక్కడ అమలు చేయలేదు అధ్యక్ష? మీరు 10 ఏళ్ళు చేయలేని పనులు 10 నెలల్లో మేము చేసినప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకునే బదులు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే బదులు, అరే పిల్లగాడు అయినా యువకుడు అయినా బాగా చేసినవా, మంచిగా ఉంది, ఇంకా కష్టపడు, ఇంకా కొంచెం బాగా చేయని ప్రోత్సహించినట్టు మాట్లాడవచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు వచ్చి. వారి వయసుకి వారి అనుభవానికి మేము గౌరవం ఇస్తామని కదా అధ్యక్ష. వారు ఒక్క రోజైనా ఒక్క మాట అయినా ఈ ప్రభుత్వం నన్ను అభినందించడం వారికి ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే వారి కుర్చీని నేను గుంజుకున్నా కాబట్టి వారికి నా మీద కోపం ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఈ ప్రభుత్వాన్ని నేను అభినందించాలి కదా అధ్యక్ష. ఇది పక్కన పెడితే వడగండ్ల వానలు గతంలో ఎన్నడూ అకాల వర్షాల వల్ల వడగండ్ల వల్ల పంట నష్టం జరిగితే ఏ రోజు ఇయ్యలే. ఈ రోజు వడగండ్ల వానతోనే అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రాంతాలు పర్యటించి ఎకరాకు 10,000 రూపాయల లాగా పంట నష్టపరిహారం మేము అందించినాం అధ్యక్ష. అట్లా కూడా రైతులను మేము ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వారు చెప్తున్నారు ధనిక రాష్ట్రం, మీరు దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటారని. నేను కొన్ని లెక్కలు చెప్తా అధ్యక్ష. ఈ లెక్కలన్నిటిని విన్న తర్వాత ఈరోజు మనము ఊపర్ శర్వాణి అందరు పరేషాని అనేది ఉందా లేదా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు అధ్యక్ష. 16 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 1956 నుంచి 2014 వరకు 58, దాదాపుగా 60 సంవత్సరాలు లెక్కేసుకొని 16 సార్లు ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం రాష్ట్రాలకు 4 రకాల అప్పులు చేయడానికి ఉంటుంది అధ్యక్ష. ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడానికి ఎఫ్ఆర్బిఎం అంటారు అధ్యక్ష. అదొక అప్పు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద వాళ్ళు పెట్టుకున్న కార్పొరేషన్స్ మీద మనం గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కార్పొరేషన్ పేరు మీద, కానీ చెల్లించేది కూడా మనమే. 3వ రకం అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కార్పొరేషన్సే తెచ్చుకున్న గ్యారంటీ ఇచ్చినా ఆ కార్పొరేషన్సే తిరిగి చెల్లించుకుంటాయి. 4వది గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు, వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష. ఈ 4 రకాల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే వెసులుబాటు ఉంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు వారికి అప్పచెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 72,658 కోట్ల అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పు నికరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు.